ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేయడానికి అనమాట. వీటిని బొంగ మిరగాయలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లోనే వస్తాయి అనమాట. ఇంకా కొంచెం లావు ఉంటాయి, కానీ ఏంటంటే కాస్ట్ కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి రేట్ కూడా ఇది ఈ ఇంటర్ సీజన్లోనే వస్తుంది అనమాట. చలికాలంలోనే బాగా వస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి దీనికి అటు ఇటు కట్ చేసి దీంట్లో మసాలా పెట్టేసి ఫ్రై చేసి పప్పుచారు పెడతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి. ఇదేమో సాల్ట్, ఇది పసుపు అన్నమాట. ఇందులో కలిపామన్నమాట ఫ్రెండ్స్ మనం అవన్నీ కూడా. దీంట్లో ఒక్కొక్క లవంగా కూడా పెట్టాలి. ఇది లవంగాలు ఇందుట్లో పెట్టి ఇది కూరపాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే అందుట్లో పెట్టాలన్నమాట లవంగాలు పెట్టి. ఫ్రెండ్స్ ముందు పల్లిపప్పులు వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు కూడా వేసేస్తున్నామాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం సన్న సెక మీద వేపాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని కూడా ఫ్రెండ్స్ నూనె కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అన్నీ వేస్తాం అన్నమాట. లైట్ మామూలుగా అయితే దీనికి పచ్చి వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ లేకుండా కొంచెం లైట్గా ఆయిల్ ఫ్రై చేసిన దాంట్లో వేసాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. అందువల్ల ఏంటంటే కొంచెం ఆయిల్గా కనిపిస్తుంది. అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆరబెట్టేస్తారన్నమాట. ఫ్రై అయిపోయినాయి కదా నువ్వులు, జీడిపప్పు, పల్లిపప్పు అనమాట. ఇది మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఈ వేపినవన్నీ కూడా మిక్సీలో వేస్తున్నాం అన్నమాట. మిక్సీ పట్టాలి. మిక్సీ మూత పెట్టేస్తాం అన్నమాట. ఇదిగో మిక్సీ పట్టేస్తాను అనమాట. పౌడర్ ఏంటిదంటే పల్లిపప్పు, జీడిపప్పు, నువ్వులు అనమాట. మిక్సీ పట్టేస్తాను అనమాట. అవి దోరగా వేపేసి దాంట్లో పచ్చిమిరకాయల్లో పెట్టాకనమాట. ఇది మిక్సీ పట్టేసాను కదా, దాంట్లో ఏంటంటే సాల్ట్ ఒకటిను పసుపు ఒకటి కలిపామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ను పసుపు వేసేసి, అంటే మనం మిక్సీ పట్టేసి ఉంచాం కదా పల్లిపప్పు, జీడిపప్పు, నువ్వులు కలిపేసి త్వరగా వేపేసి దాంట్లో అనమాట పోసేసి దీంట్లో మిక్సీ చేసి ఉంచిన పౌడర్ పెట్టాలన్నమాట. ఈ చిన్న కాయలు కాబట్టి ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట. 3 months. అమ్మ కట్ చేస్తున్నారు చూడండి. ఇట్లా కట్ చేస్తారన్నమాట పచ్చిమిరకాయని కర్రీకి అనమాట, ఫ్రైకి. కర్రీగా దీంతో పులుసు కూడా పెడతారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిమిరకాయల పులుసు అని ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా కట్ చేసేసి మొత్తం అంతా లోపలి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం విత్తనాలన్నీ కూడా తీసేసామన్నమాట. చూడండి, ఇలా ఎక్కువ ఉన్నాయన్నీ తీసామంటే కొంచెం కొంచెం అట్టు పెట్టామన్నమాట. చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా. మొత్తం అన్ని కాయలు కూడా అలాగే చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడండి ఇది అయిపోతుంది. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని పుల్ల మొక్కలు పెట్టేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అమ్మ నేను కలిసి కొన్ని నేను పెట్టాను, కొన్ని అమ్మ పెట్టింది. మెయిన్ అమ్మతో పెట్టించి వీడియో తీశాను. తర్వాత నేను మిగిలి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ తీస్తాకి పెట్టేస్తున్నాను. చిన్న సైజు కాయలు అయితే లవంగాలు పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇది అంటే దీంట్లో మసాలా పెట్టేసి అది ఫ్రై అవుతున్నప్పుడు విడిపోకుండా ఉండాలి కాబట్టి
పుల్లని మంచిగా తుడిచేసి కడిగి ఇలా కట్ చేసి పెడుతున్నాం అనమాట. అందులో మసాలా పెట్టి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి పెట్టేసామండి. ఇది ఇలా కూర్చాలన్నమాట, అటు ఇటు వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా రావాలన్నమాట. పెడుతున్నారు చూడండి పచ్చిమిరపకాయలు. అది ఈడిపోకుండా ఇలా లాంగ్గా పెడతారన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఇలా లేదు కూడా అలా. ఈ 11 మిర్చి అనమాట, 11 పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి, ఇంకా ఫ్రై చేయాల, రెడీ చేసి పెట్టాను అన్నమాట ఫ్రైకి. చూడండి మొత్తం అంతా కూడా దీంట్లో ఏంటంటే మసాలా అంతా పెట్టేసాం అన్నమాట ఈ 11 పచ్చిమిరకాయలకి. దీంట్లో సరిపడా ఆయిల్ పోసేసాను అన్నమాట. చూడండి కాగుతుంది పచ్చిమిరకాయలు ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరకాయలు కాదు, బొంగ మిరకాయలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇలా తీసుకోవాలన్నమాట కాగిన నూనెలో. అంటే సరిపడా ఆయిల్ అనమాట, ఎక్కువ కాదనమాట. మొత్తం 11 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి మొత్తం పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు లైట్గా ఫ్రై అవుతుంది, సన్న సెక్క మీద ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎగుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఏగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతుంది అనమాట, ఇలా సన్న సెక మీదే ఇలా. అంటే ఇడిపోకుండా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకా పెద్ద సైజు కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీడియం కూడా కాదు, మీడియం అనమాట. బాగా చిన్న సైజు ఉంటాయి అన్నమాట. ఈ స్టార్టింగ్ టైం కాబట్టి తీసుకుని వీడియో పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వండుతూ ఇంకా పెద్ద కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ బజ్జీలు కూడా వేస్తారన్నమాట, రౌండ్ బజ్జీలు. పచ్చిమిరకాయ బజ్జీ కానీ రౌండ్ బజ్జీ వేస్తుంది అనమాట. పచ్చిమిరకాయలు ఫ్రై అనమాట, బొంగ మిరకాయలు ఫ్రై అనమాట. రైస్లోకి కొంచెం ఆయిల్లో ఉండి ఇదంతా కూడా పీల్చుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి